అసలు బాగాలేదు. ఎలా పెద్ద సినిమా వేస్ట్ బొక్క సినిమా. ఏం బ్రదర్ ఏముంది అసలు? సినిమా యావరేజ్, పెద్ద ఏం కాదు. యావరేజ్ సినిమా, యావరేజ్ అన్న. పెద్ద ఏం లేదు. పర్లేదు, వచ్చేదవరకు యాక్షన్ చూడొచ్చింది. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగాలేదు సార్ సినిమా. యావరేజ్ కూడా కాదు సినిమా. బాగాలేదు, బాగాలేదు, చూడవసరం లేదు. 50 రూపాయలు పర్లేదు. 200 బొక్క టికెట్ 50 రూపాయలు వెళ్ళచ్చు. చాలా బాగుందండి. బాగుందా? సూపర్ అండి, సూపర్. యాక్టింగ్ బాగుంది కానీ వస్తున్నాయి. బీజిఎం హైలైట్. ఎలా సినిమా? బాగుంది. ఎవరి నుంచి వచ్చారు? ఎలా సినిమా? సూపర్ అన్న, సూపర్ అన్న. బాగుందా? బాగుంది. ఓకే హైలైట్ ఏంటి? దేవరకొండ సురేష్ యాక్షన్ ఎలా ఉంది ఏంటి? ఎవరికొని అంటే ఇప్పుడు అన్నయ్య కోసం ఎదుర్కొంటూ వస్తారండి. అంటే పోలీసు అనుకోరు కదా, ఆయన ఆడు ఏం చేస్తారంటే కావాలని పెడతాడు, ప్రజల కోసం వస్తారు అనమాట. ఓకే తమ్ముడు ఏంటి ఎలా ఉంది సినిమా? బాగుందని చెప్పాలి. బాగుంది. ఎలా ఉంది? మళ్ళీ వచ్చాడు వచ్చినట్టు సినిమా ఎలా ఉంది? అయ్యో పర్లేదన్న, ఏదో అలా ఉందంటే. సూపర్ ఇది మొత్తానికి టాక్ డివైడ్ గా వస్తున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కాకినాడ కేంద్రంగా దేవరకొండ సంబంధించి నటించిన చిత్రం కింగ్డమ్ సంబంధించి అయితే మాత్రం డివైడ్ టాక్ ఎక్కువగా వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చాలా మంది సినిమా అంతంత మాత్రంగా ఉందని పేర్కొంటే, కొంతమంది విజయ్ దేవరకొండ యాక్షన్ ప్రధానమైనది, విజయ్ దేవరకొండ యాక్షన్ బట్టే ఈ సినిమా చూడొచ్చు కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ఉదయం కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ, అదేవిధంగా ఇటు కోనసీమ నుంచి అమలాపురం, రాజమండ్రి అన్ని ప్రాంతాల్లో కూడా విజయ్ దేవరకొండ నటించిన ఈ కింగ్డమ్ 7 అయితే సినిమా కింగ్డమ్ అయితే మాత్రం సినిమా ప్రదర్శించబడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టాక్ అయితే మాత్రం డివైడ్ గా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే అంతంత మాత్రంగా యావరేజ్ టాక్ అయితే మాత్రం ప్రస్తుతం తదుపరి ఎలా ఉంటుందో చూడాలి. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఇలా మొత్తానికి థియేటర్ నుంచి అయితే కాస్త డల్ గా వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి విజయ్ దేవరకొండ నటించిన చిత్రం సంబంధించి కాస్త డల్ గానే ప్రేక్షకులు చెబుతున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో అయితే మాత్రం కనిపిస్తుంది. ఒకటి సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.